అని కూడా నేను చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరమే చెప్పాను. అందుకు పరిహారంగా మహాశివరాత్రికి 1108 వనమూలికలతోనూ నదీ తీర్థాలతోనూ వేలాది సాలగ్రామాలకు అభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది. మనం చేసే హోమం ఎంత గొప్పదంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు హిమాలయాల్లో జరిగిన అనుభవం. సమయం ఉంది కదా. హిమాలయాల్లో అమ్మవారు మాకు లింగం దగ్గరికి వెళ్ళేదానికి ఇంకొంచెం కొన్ని పర్లాంగు దూరంలో ఉండగా మిలిటరీ వాళ్ళు మా హోమ ద్రవ్యము, కెమెరా, మొత్తం అన్ని ద్రవ్యాలను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇక్కడ నో ఫ్లేమ్ జోన్ అని, హోమం చేయడానికి అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి, టెంపరేచర్ ప్రాబ్లం, వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇలా అనేక కోణాల్లో అక్కడ అర్హత లేదు చేయడానికి అని చెప్తున్నారు. మరి అమ్మవారేమో నాకు స్వప్నంలో హోమం చేయమని ఆదేశించింది. మరి ఇక్కడికి వస్తేనేమో తీసుకొచ్చిన హోమం అంతా ద్రవ్యాలన్నీ కూడా ఎంతో బరువైనవి, అన్నింటినీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఏమిటి పరమేశ్వర, అమ్మవారు మరి హోమం చేయమని నాకు ఆర్డర్ చేశారు, నేను తీసుకొచ్చాను, దాదాపు సంవత్సరం నుంచి సేకరించిన మూలికలన్నీ తీసుకొచ్చాను, మరి ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు కదా అంటే వెంటనే ఒక 6 అడుగుల ఆజానుబాహుడు నీలి కళ్ళతో ఉన్నాడు, బ్లూ ఐస్తో ఉన్నారు, ఆయన సింగ్ లాగున్నారు అన్నమాట. ఆయన ఆగి వచ్చారు, నా ముందుకు వచ్చారు. ఇక్కడి నుంచి వచ్చారు, మరి వచ్చారు. మహర్షిజీ आप हवन करने का आएगा क्या आएगा, बैठिए हवन करो आराम से, मैं बैठूंगा అని చెప్పి ఆయన నా చేత వాళ్ళని ఎవరు క్లాప్స్ కొట్టారు. వెంటనే 2 జవాన్లు వచ్చారు. గుర్రాల మీద మేము తీసుకొచ్చిన ఆ బస్తా హోమద్రవ్యం, ఎన్ని మూలికలు అన్నింటినీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయటం, ఆ కెమెరాలు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయటం, అక్కడ నేను హోమం చేయటం జరిగింది. ఈ సందర్భంలో మా భక్తులు కూడా చాలామంది ఉన్నారు. అది ఒక ఫోటో కూడా నా ఆఫీస్లో ఉంటుంది. అక్కడ తర్వాత స్వామి అన్నారు, కొంచెం పైకి వెళ్ళండి, అక్కడ ఒక బండి ఉంటుంది కదా, దాని మీద కూర్చొని ధ్యానం చేయండి అన్నారు. అది అంతకుముందు పూర్వం ఒక గృహ అనమాట. అనేక మంది సిద్ధులు అక్కడ తపస్సు చేసిన ప్లేస్. రాను రాను అవి హిమాలయాలు వెనక్కి జరుగుతూ ఆ కొండంతా చిన్న చిన్న ముక్కలుగా పడిపోయి ఉంటాయన్నమాట. ఆ బండ మట్టికి చెప్పు చెదరలేదు. అంటే మనం హోమం చేయాలనే సంకల్ప బలం ఆ పరమేశ్వరుడే తీసుకొచ్చింది. పరమేశ్వరుడు దిగి వచ్చి నా చేత ఆ యొక్క హోమం చేయించారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం అన్నమాట నాకు. ఇలా మీరు కూడా చేస్తున్నటువంటి ఈ హోమం వల్ల దీంట్లో నుంచి అశ్విని దేవతలకి, విశేషమైనటువంటి దేవతలకి అగ్నిముఖంగా ఆహారం అందుతుంది, మంత్రయుక్తంగా ఆహారం అందుతుంది, తంత్రయుక్తం, యంత్రం. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఫోటో తీసుకోండి. దీంట్లో కొన్ని మంత్రం చదువుతున్నప్పుడు ఆ మంత్రం యొక్క ఎనర్జీ లెవెల్స్తో ఫోటో వస్తుంది. అది కూడా మేము 30 సంవత్సరాల క్రితమే కనిపెట్టి అందరికీ చూపించడం కూడా జరిగింది. మనం ఏ మంత్రం చదివితే ఆ మంత్రానికి అధిదేవత ఎవరైతే ఉన్నారో అది అగ్నిముఖంగా మనకి ఫోటోలో క్లిక్ అవుతుంది. ఇలా ఎన్నో మ్యాజిక్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇది నిజంగా ఏదో మనం చేస్తున్నామో ఏదో చిన్న పండగం కొద్దిగా అయినా కూడా శ్రద్ధగా కూర్చొని ఇక పక్కనే హోమం చేయకుండా కూర్చున్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలే వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ సరౌండింగ్లో ఉన్న ప్రతి చీమకు కూడా దానికి కూడా ఫలితం వస్తుంది. అంత గొప్ప అద్భుతమైనటువంటి హోమం ఈరోజు ప్రత్యేకంగా చేసుకోవటం. అందరూ కూడా వాతావరణంలో ఎండగా ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా లేకున్నా ఎక్కడా కూడా ఇసుగు చెందకూడదు, శ్రద్ధగా చేయాలి. హోమం దగ్గర ఎప్పుడు కూడా ఆ పొగ మీకు మంచిదే కానీ చెడు చేయదు ఇక్కడ. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి హోమంలోకి అయిపోయిన తర్వాత పంతులు గారు మంత్రం చెప్తారు. ఆ మంత్ర శివం. అదేవిధంగా ఇక్కడ ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు కానివ్వండి, కొంచెం ఇబ్బందులు, మెంటల్లీ డిజార్డర్గా ఉండి కొంచెం మానసిక సంతానం లేకుండా ఉన్నవారు కానివ్వండి, మానసిక అశాంతితో ఉన్నవారు కానీ, పిల్లలకి మా యొక్క రుద్రాక్ష వైభవం పీఠం నుంచి రుద్రాక్షని బహుమతిగా అందజేయడం, ఉచితంగా అందజేస్తాము. తప్పకుండా మీరందరూ రుద్రాక్ష వైభవం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది. అక్కడికి వచ్చి మీ బాబుని తీసుకొని వచ్చి ఆ యొక్క రుద్రాక్షను తీసుకోవచ్చు. అందరికీ ఉచితంగానే ఇవ్వటం జరుగుతుంది. శుభం భవతు మే సదాశివం. ఓం నమః శివాయ. స్వామివారి యొక్క అనుగ్రహం. 22 సంవత్సరాలు రుద్రాక్షల మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఏదైనా కానీ అసలు రుద్రాక్షకు పూజ చేయకుండానే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి మహత్తరమైన బీజమే రుద్రాక్ష. దగ్గర నుంచి ప్రతి ఒక్క ముఖమైనటువంటి రుద్రాక్షలన్నీ కూడా నాణ్యమైనవి లేకుండా
నాసి రకమైనటువంటివి లేదా ఒరిజినల్ రుద్రాక్షలు కాకుండా డూప్లికేట్ రుద్రాక్షలు ధరించడం వల్ల అది సత్ఫలితాలను ఇవ్వకుండా, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వకుండా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అన్నటువంటి దాంతో దీనివల్ల జనాలందరూ కూడా అజ్ఞానంతో ఇంకా ఇంకా వాళ్ళ సమస్యల్ని మరింత పెంచుకుంటున్నారు అనేటటువంటి భావనతో వారు కేవలం 20 సంవత్సరాలకు పైనుంచి కూడా కొన్ని లక్షల రుద్రాక్షలు చాలా మందికి ఉచితంగానే పంచిపెట్టారు. అలానే శివరాత్రి రోజున ఎన్టీఆర్ స్టేడియం కావచ్చు, మొన్న 10,000 మంది వస్తే 10,000 మందికి ప్రతి ఒక్కరికి కాదనకుండా రుద్రాక్షలను పంచిపెట్టడం జరిగింది. అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. ఈ సాక్షాత్తు రుద్రస్వరూపం కాబట్టి శంకర సాక్షాత్ వారు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే రుద్రాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి వారు ఒక రుద్రాంశ సంభూతుడు. ఆ స్వామివారు మళ్ళీ మానవ రూపంలో వచ్చారు అని అంటే ఈ యొక్క చాముండేశ్వరి మహర్షి రూపంలో వచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఖచ్చితంగా కలిగింది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన రిజల్ట్ మీరు వారం రోజుల లోపల ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ మీకు తెలుస్తుంది అని నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నరసింహస్వామి వారి యాగం అయిపోయింది. ఇప్పుడు తదనంతరం తత్తదేవతా హవనాలు చేసుకుంటాము. హయగ్రీవ స్వామి వారు ముందు పిల్లలందరికీ ఈ కారుతో సఫర్ అయ్యేటటువంటి పిల్లల్ని ఉద్దేశించి చేస్తున్నాం కాబట్టి పిల్లలు రేపు భవిష్యత్ తరాలే మనకు పిల్లలు. మీరు చూడండి, మన మానసికంగా అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లల్ని మనం చూడం. ఎప్పుడో ఎక్కడో ఇలా జరిగింది అంటే వింటాం. కానీ ఇప్పుడు 10 మందిలో 8 మంది ఆటిజంతో సఫర్ అవుతున్నారు. 10 మందిలో 8 మంది ఎడ్యుకేషన్లో వీక్ ఉంటున్నారు. వాళ్ళకు జ్ఞాపక శక్తి కావచ్చు, శ్లోకాలు పద్యాలు పలకడం కావచ్చు, ఇవేవి కూడా వాళ్ళకు రావడం లేదు. దానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా పోషణ ఒకటే కాదు, ఇప్పుడు వచ్చేటటువంటి మొబైల్స్. పిల్లలకు ఫస్ట్ ఏదైనా మొబైల్స్ అలవాటు చేయొద్దు. దానివల్ల ఆటిజము మరియు వాళ్ళు సొంతంగా ఆలోచించుకునేటటువంటి నిర్ణయాన్ని కోల్పోతారు. తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ మంది ఈ ఆటిజంతో సఫర్ అయ్యేటటువంటి పిల్లల విషయంలో కావచ్చు, మిగతా పిల్లల విషయంలో ఇండియా కొంతమంది సైంటిస్టులు పిల్లల మీద రీసెర్చ్ చేస్తే జంక్ ఫుడ్స్, లేసులు, కుర్కురేలు ఇవి తినడం వల్ల వాళ్ళ బాడీలో DNA మార్పులు జరుగుతున్నాయి. రకరకాల సమస్యలతో వాళ్ళ యొక్క ఆలోచన శక్తి తగ్గుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనము పిల్లలకు ఏదైతే జంక్ ఫుడ్స్ వీళ్ళు తినాలి అని చరిత్రలను మనం అలవాటు చేస్తున్నామో అవన్నీ కూడా విషంతో కూడింది అని, దయచేసి పిల్లలకు అలాంటివి పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. అందుకని మా ఫణి గారు మేము పిల్లలందరినీ ఉద్దేశించి సరస్వతి లేఖ్యము, బ్రాహ్మీ లేఖ్యము, తర్వాత జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వనమూలిక ప్రసాదాలను మేము తెచ్చివ్వడం జరిగింది. ఈ యొక్క యాగం అయిపోయాక మీ అందరికీ ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు, ప్రసాదాలు అందించడం జరుగుతుంది. మీ అందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీరందరూ ఈ వారం రోజుల్లోనే, అయ్యగారు మేము హోమం చేసుకున్నాం మాకు ఇంకా రిజల్ట్ రావట్లేదు అని కాదు, ఈరోజు మీరు చేసుకుంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 7వ రోజున మీకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఒక పెళ్ళిళ్ళు తప్పించి, ఎందుకంటే పెళ్ళిళ్ళు వారంలో అభావమ్మ జరుగుతాయి కానీ సంతానం కూడా అంతే. కానీ అతి త్వరలో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీకున్నటువంటి ప్రతి సమస్య తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. హయగ్రీవ స్వామి వారు పిల్లలను ఉద్దేశించి హయగ్రీవ హోమం చేసుకుంటున్నాము. మీరందరూ కూడా ఒకప్పుడు పిల్లలే, మళ్ళీ భవిష్యత్తులో మీకు మీ మనవళ్ళు అందరూ మీ ఇళ్లలో ఉంటారు. వచ్చినటువంటి పిల్లలే కాకుండా మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలను మనస్సులో తలుచుకొని, కొంతమంది పిల్లలు అసలు వాస్తవానికి ఇది పిల్లల కోసం చేసినటువంటి యాగమే ఇది, కానీ పిల్లల కన్నా పెద్దవాళ్ళు కూర్చున్నారు. కారణం ఎగ్జామ్స్ ఉన్నాయని పాపం కొంతమంది పిల్లలు రాలేకపోయారు. కాబట్టి వారి స్థానంలో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. కాబట్టి మీ పిల్లలను మనస్సులో ఉద్దేశించుకొని చక్కగా ఈ యొక్క హయగ్రీవ స్వామి వారిని స్మరిస్తూ ఈ యొక్క యాగాన్ని చేసుకోండి. వీరు కూరా నాగరాజు గారు బేగంపేటలో ఆటిజంతో సఫర్ అయ్యేటటువంటి పిల్లల గురించి ఒక వెల్నెస్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఏ పిల్లలు ఎడ్యుకేషన్లో కానీ లేదా
ఫిజికల్గా మెంటల్గా ఆటిజంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా ఆ యొక్క వెల్నెస్ సెంటర్కి తీసుకొని వస్తే ప్రాపర్ ట్రీట్మెంటు బయట హాస్పిటల్స్లలో కార్పొరేట్ లెవెల్లో అందరూ చూసుకుంటారు, కానీ వీళ్ళలా కాకుండా ఒక స్వచ్ఛందంగా పిల్లలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క కూర్చోవాలండి, ఎందుకంటే కూర్చున్న వాళ్ళు అక్కడి నుంచి లేవద్దు, అది పూర్తి కాలేదు హోమం. సాక్షాత్తు సమర్పణ చేస్తూ ఉన్నాను.